ఓకే, అంటే మేకప్లే అలా కనబడతారు. ఇవన్నీ కూడా మేకప్ మ్యాచ్ చేసాం. రైట్. ఓకే, మూవీ తీయాలంటే ఇవన్నీ ఖచ్చితంగా ఉండి తీరుతాయి. ఓకే నెక్స్ట్ కెమెరామెన్ గురించి ఓకే మనం వెళ్దాం. ఇప్పుడు అక్కడికి వెళ్తే అక్కడ రమేష్ గారు ఉంటారు, ఆయన పరిచయం చేస్తారు. మనం వెళ్ళి ఆయన కలుద్దాం. ఒక మూవీ మొత్తాన్ని షూట్ చేయాలంటే అది కెమెరామెన్ చేతుల్లోనే ఉంటుంది. ఓకే ఆ మూవీని ఎలా షాట్స్ తీయాలి అవన్నీ కెమెరామెన్ చూసుకుంటాడు. కెమెరామెన్ అనేవాడు సినిమాకి వెన్నెముక లాంటి వాడు. ఓకే. ఒక మూవీని చాలా బాగా తీయాలన్నా సరే, దాన్ని వేరే రకంగా చూపించాలన్నా సరే. ఓ, అయితే ఖచ్చితంగా నేను మీట్ చేయాలి. కానీ మన రమేష్ గారు చాలా చాలా జాలీగా ఉంటారు. మన ఓకే. ఇద్దరు వెళ్ళి ఆయన కలిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. తర్వాత డైరెక్టర్ ఏం చేస్తారు రాజ్? డైరెక్టరా? డైరెక్టర్ గారు చేసే పని ఏమిటంటే, నువ్వు చూసే ఉంటావు, నీకు తెలిసే ఉంటుంది. నువ్వు నీ రియల్ లైఫ్ లో ఒక సినిమాని చూస్తూ ఉన్నప్పుడు మూవీలో ఒక పర్ఫెక్షన్ ఉంటుంది తెలుసా, మ్మ్. దాన్ని చేసేవాడే డైరెక్టర్. ఓకే. ఏ సీన్ తర్వాత ఏ సీన్ ని పెట్టాలి, మ్మ్. ఈ సీన్ తర్వాత ఈ సీన్ ని పెట్టాలి అనేవాడే. ఇటు ఎంట్రీ ఉంటుంది, అలాగే ఎగ్జిట్ ఇక్కడ ఓకే, ఉంటుంది. డైరెక్షన్ చేస్తారు. డైరెక్షన్ చేసేవాడు ప్రాపర్ గా ఫ్రేమింగ్ ని కరెక్ట్ గా ఉందా లేదా చెక్ చేస్తారు కదా, అదే డైరెక్టర్ చేసేవాడు. అయితే నేనేం చేయాలి? అయితే ప్రొడ్యూసర్ కి ఇందులో ఎటువంటి పని లేదు.